నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్పేట గ్రామంలో ఎండీఎస్ విధానంలో సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయాన్ని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రాజ్కుమార్ శుక్రవారం సందర్శించారు. ప్రకృతి వ్యవసాయంతో సాగు చేస్తున్న కాయగూరలు, పండ్ల తోటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రాజ్కుమార్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచాలని, బీర, బెండ, బొప్పాయి వ్యవసాయ సాగు పద్ధతులను పరిశీలించామని చెప్పారు. రసాయనిక ఎరువుల వినియోగం కారణంగా ప్రజలకు అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందన్నారు. సేంద్రియ ఎరువుల వాడకం, ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటల వినియోగం కారణంగా ప్రజలకు ఆరోగ్యంతో పాటు జీవితకాలం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఎం మునిరత్నం, మార్కెటింగ్ పిఈ కోటేశ్వరరావు, ఎంటీ దాసయ్య, ఎల్వన్ అనుష, ఐసీపీ పెంచలమ్మ, లక్ష్మీకుమారి, మాధురి, సుమతి, సంధ్య రైతులు పాల్గొన్నారు. రైతులు, మహిళలు ఎక్కువగా ఈ కూరగాయల విత్తనాలు సాగు చేసుకోవడం వల్ల పొదుపు లక్ష్మి గ్రూపులో ఉన్న మరి సభ్యులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ విధంగా ఈ పద్ధతిలో ఎల్షేపు బండ్స్లో కూరగాయల విత్తనాలు విత్తుకోవడం వలన వారికి రోజుకి కాకపోయినా వారానికి ఒక 200 రూపాయలు డబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మహిళలందరూ కూడా నెలకి మరి 200 లెక్కన కట్టుకుంటారు. అదేవిధంగా సంవత్సరానికి వచ్చి 12,2400 కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ పొదుపు మహిళలకు ఎంతో ఉపయోగం ఇది. మనం ఈ బండ మీద ఉన్న కూరగాయలు ఇటు ఇంటికి ఖర్చుకి ఉపయోగపడుతుంది. మరి వారి స్వయం మరి ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మంచి అంటే పురుగు మందులు, రసాయనిక ఎరువులు లేని మరి కూరగాయలు తన కుటుంబానికి కూడా పోషణకు ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా వరి పంటలో వచ్చిన ధాన్యాన్ని కూడా మరి రసాయనిక ఎరువులు లేని, పురుగు మందులు లేని ఆహార ధాన్యాలు కూడా పండించుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడున్న బొప్పాయి తోటలో కూడా ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మరి అవి కూడా మరి ప్రకృతి వ్యవసాయం ఆర్గానిక్ ఫార్మింగ్ లాగా వాటిని కూడా రైతులు అధిక ధరలు కూడా అమ్ముకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా ఈ గ్రామంలో ఉన్న ఇంకా అనేక మంది రైతులు వీటిని వినియోగించుకోవాలి. డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుచున్నవి.